ఆర్యూత్ ఫౌండేషన్ని అభిమానిస్తున్న ఆదరిస్తున్న అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మా స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ మా టీచర్ ఎస్ మధుసూదన్ బాబు అండ్ మన ఆర్యూత్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి ప్రధాన అధ్యక్షులుగా ఈ యొక్క ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి జనవరి 31న రిటైర్మెంట్ కావడం జరిగింది. ఆ యొక్క ప్రోగ్రాంకి మేము కొన్ని అనుకోని కారణాల వల్ల మా ఆర్యూత్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వెళ్ళలేకపోయాం. సో నిన్నటి రోజున మన మధు సార్ని ఇంటికి వెళ్ళి సగౌరవంగా సత్కరించుకోవడం జరిగింది. మధు సార్ గురించి చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. గత 25 ఏళ్ళగా చూస్తూనే ఉన్నాను. ఆయనతో నాకు ఒక 25 ఏళ్ళగా పరిచయం ఉంది. నాకు ఫస్ట్ మ్యాథ్స్ టీచర్, నాకే కాదు మా ఆర్యూత్ ఫౌండేషన్లో చారిటబుల్ ట్రస్ట్లో మోస్ట్లీ మెంబర్స్కి మధు సారు మ్యాథ్స్ టీచర్. ఆ తర్వాత హెడ్ మాస్టర్గా రావడం, తర్వాత మా ఆర్సరం మున్సిపల్ హై స్కూల్లోనే ఎక్కువ రోజులు ఆయన సర్వీస్ చేయడం అనేది మాకెంతో ఆనందం. అలాగే ఏదైనా ప్రోగ్రాం చేసుకోవాలి మా స్కూల్లో అంటే ఎప్పుడు కూడా మాలో ఒకడై మమేకమై మాతో ఆ ప్రోగ్రాంని చేపించేదే కాకుండా ఆయన కూడా ఆ ప్రోగ్రాంకి సహాయ సహకారాలు అందించేవారు. అది స్కూల్కి సంబంధించి మేము ఆ స్కూల్లో చదువుకొని ఒక టీమ్గా ఫామ్ అయ్యి మేము సర్వీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మధు సార్ వచ్చి ఈ యొక్క ఆర్యూత్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్లో ప్రధాన పాత్ర తీసుకొని ఆయన మమ్మల్ని ఎప్పుడు ముందుండి నడిపించేవారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ రోజు మీటింగ్ మిస్ అయ్యాను. ముఖ్యంగా చెప్పాలి అంటే కరోనా టైంలో అందరూ భయపడి ఇళ్లల్లో ఉండి ఎవరెవరు ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటా, ఎవరెవరు వర్గాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటా, ఎవరికి సంబంధించిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటున్న సమయంలో మాతో రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి బియ్యం పంపిణీ చేసే విషయంలో కానీ, మెడిసిన్స్ పంపిణీ చేసే విషయంలో కానీ, ఆక్సిజన్ సప్లై చేసే విషయంలో కానీ చాలా విషయాల్లో కూడా మధు సార్ ఎప్పుడు కూడా ఒక్కడికి కూడా వెనక్కి వేయలేదు. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. మాస్కులు కట్టుకొని ఆయన మాతోటే వచ్చి నేను సర్వీస్లో పాల్గొంటాను ఏడుకొండలో అని చెప్పడం అనేది అప్పుడే ఆయన యొక్క స్థానం మాలో ఇంకా కూడా అత్యున్నత స్థాయికి చేరింది. అలాగే మా టీచర్స్ మాకు చదువు చెప్పిన ఎవరిని కూడా ఇప్పుడు దాకా మేము ఎవరు మర్చిపోలేదు. మా టీంలో ఎవరు కూడా అందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళని ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ వాళ్ళ సంతోషాల్లో వాళ్ళ కష్టాల్లో ఎప్పుడు కూడా మేము ముందుంటూనే ఉన్నాము. మధు సార్ గురించి చెప్పాలి అంటే ఆయనతో ప్రయాణం చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సెక్యూర్ కూడా ఉంటుంది. సో ఆయన ఇలాగే ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మా యొక్క ఆర్యూత్ ఫౌండేషన్తో కలిసి పనిచేసి కొంతమంది పేదలకు, నిరుపేదలకు మేము చేస్తున్న సహాయ సహకారాల్లో ఆయన కూడా పాల్పంచుకుంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకు ఆ భగవంతుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా చేతి నిండా పని కల్పించి, మనశ్శాంతిని కలిగించి, ఆరోగ్యాన్ని కలిగించి ఆయన హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్యూత్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరొకసారి ఆయనకి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.